దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపిన కృప మహోన్నతమైనది. రాకడను గురించి, దేవుని యొక్క రాకడను గురించి ఒక మాట మనం చదువుకుందాం. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చూసారా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ ముందు భూమి మీద ఏది జరగాలో, ఏవి జరగవలసినవో అవన్నీ జరిగిపోతున్నాయి. దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మంచి మాట తెలియజేశాడు. నా రాకడ ముందు ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. ఏం జరుగుతాయంటే, ఇదిగో జనం మీకు జనము, రాజ్యం మీకు రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగులు వస్తాయి అన్నాడు. అంత మాత్రమే కాదు, నా పేరిట అనేకులు క్రీస్తులని వస్తారు, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. మనం చూస్తున్నాం, ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయండి. జనం మీకు జనము, రాజ్యం మీకు రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అయితే నీవు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధమేనా? నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఎందుకు ఇంకా దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ పేతురు భక్తుడు ఒక మాట సెలవిచ్చాడు, ఇదిగో ఎవడు నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక వారి విషయంలో, అంటే వారు మారు మనసు పొందాలి, వారి నిజరక్షకుడైనటువంటి దేవుని తెలుసుకోవాలని చెప్పేసి వారి విషయంలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా మారలేదా? వారి విషయంలో నువ్వు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. వారి విషయంలో ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎంత చేయాలో వారి కొరకు అంత చేయాలి. లేకపోతే దేవుని బిడ్డ, ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు కలిసి మంచంలో పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు కలిసి పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరేమో విడబడతారు. జాగ్రత్త, దేవుని యొక్క రాకడ బహు సమీపించింది కనుక మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. నీ కుటుంబం సిద్ధమేనా? నోవాహు 120 సంవత్సరాలు చెప్పాడు. నోవాహును చూసినప్పుడు ప్రజలందరూ పిచ్చోడు అనుకున్నారు. కానీ ఒక రోజున రానే వచ్చింది భయంకరమైన ప్రళయము. నోవాహు తన కుటుంబము, దేవుడు చెప్పినటువంటి సమస్తం కూడా ఆ ఉడుగులోకి వెళ్ళిపోయారు. వారందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగతా అందరూ కూడా ఆ జలపాశములో నశించిపోయారండి. ఇవి కూడా దేవుని యొక్క రాకడ బహు ఆసనమైంది. ఇప్పుడైతే ఈ సమస్తం కూడా అగ్ని చేత కాల్చబడబోతుంది కనుక నువ్వు సిద్ధపడాలి. కన్యకలు ఏ రీతిగా, బుద్ధి కలిగిన కన్యకలు ఏ రీతిగా నూనెతో నింపబడి వారు దేవుని యొక్క రాకడ కొరకు, పెళ్లి కుమారి యొక్క స్వరం కొరకు వారు వెయిటింగ్ చేసి పెళ్లి కుమారి స్వరం వినబడగానే వారు ఆ పెళ్లి విందుశాలకు వెళ్ళిపోయారు. మనం కూడా రేపు పాటున కొనుక్కోబడుచున్నాం. జాగ్రత్త, దేవుని యొక్క మాటలను ధిక్కరించకండి. ఇంకా రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ రోజే నువ్వు క్రీస్తుని నమ్ముకోవాలి, ప్రభు యొద్దకు రావాలి. దేవుని మాటలను మన హృదయంలో ఫలింప చేయను గాక. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ఎంతమంది అయినా ప్రభువా నీ రాకడంటే లెక్క లేకున్నారా ప్రభువా? ఈ మాటల చేత నాయన మరొకసారి ప్రభువా వారి హృదయంలో నాయన ఒక తండ్రి నాయన భయాన్ని కలిగించండి నాయన. నీ రాకడ బహు ఆశ్రయమైంది ప్రభువా. నీ వస్తున్నావు నాయన తండ్రి. ఇదిగో నాయన, జనం మీకు జనం, రాజ్యం మీకు రాజ్యం, అక్కడక్కడ భూకంపాల, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం నాయన. ఇంకా ఏం జరుగుతుందో మాకు తెలియదు నాయన. అయ్యా, మా ప్రాణం ఉన్నప్పుడే, అయ్యా మా దీపం ఉన్నప్పుడే మా ఇల్లు చక్కబెట్టుకొని నాయన అనేకులను ప్రభు నీ కొరకు సిద్ధపరిచే కృపను దయచేయమని యేసు నామమున అడిగి పొందుకొని మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.